కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అని చెప్తారు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారి పరిస్థితి ఇలాగే ఉంది. ఒక్కసారిగా అమెరికాకు సెకండ్ టర్మ్లో ఈయన అధ్యక్షుడు అవ్వడం అంటే డొనాల్డ్ ట్రంప్ 2.0 అని చెప్పాలి. సో ఇప్పుడు ఫుల్గా పాపప్ అయిపోయి ఉన్నాడు. మీకు ఎలా ఉందంటే ఇంకా ఈ ప్రపంచాన్ని మేమే పరిపాలిస్తున్నాము, నా మాటే శాసనము, నేను ఏం చెప్తే అదే ఇక్కడ జరగాలి. సో ఇది ఇతని ఆలోచన. అంటే ఒక నియంత ఎలా ఆలోచిస్తాడో ఆ టైప్లో ఈయన ఆలోచన ఉంది. సో మొన్నటికి మొన్న ఏం మాట్లాడాడు, యుక్రెయిన్ అనేది ఒకానొక సందర్భములో మీకు రష్యా వాళ్ళ కాలనీగా మారిపోవచ్చు, అంటే రష్యా వాళ్ళు యుక్రెయిన్ని తమ దేశముతో కలిపేసుకుంటారు, ఎలాగైతే అమెరికా కెనడాను కలుపుకుంటుంది అని చెప్పారో ఇదే పద్ధతిలో. ఎందుకంటే వ్లాదిమిర్ పుతిన్ యొక్క మీకు అటాక్స్ యుక్రెయిన్పై వీళ్ళు చేస్తున్న యుద్ధము ఆ లెవెల్లో ఉంది. ఇది స్వయంగా డొనాల్డ్ ట్రంపే అన్నాడు. ఇవాళ ఆయన ఏం మాట్లాడుతున్నాడో చెప్పమంటారా? చాలా పెద్ద కామెడీ. ఈ యుక్రెయిన్ అనబడే దేశము ఒకానొక సందర్భంలో అమెరికా కాలనీగా మారిపోతుంది. ఇదేంటి, రష్యా కాలనీ అన్నావు ఓకే, ఇప్పుడు సడన్గా అమెరికా కాలనీ అంటున్నావు ఏంటి అంటే ఇతని ఆలోచన విధానం, ఈయన ధోరణి ఇలాగే ఉంది. అంటే ప్రపంచంలో ఉండే బలహీనమైన దేశాలంతా కూడా నాతో కలిసిపోవాలి, నేను కలిపేసుకుంటాను, ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఈయన అధ్యక్షుడు అవుతున్నప్పుడు ఏం చెప్పారండి, ప్రపంచములో ఎక్కడ యుద్ధాలు జరిగినా ఆపేస్తాను, యుద్ధాల వల్ల ఏ ప్రయోజనము లేదు, మనము వ్యాపారము చేసుకోవాలి, ఇన్ని మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఈయన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది అంటే మూడవ ప్రపంచ యుద్ధము ఎనీ టైం రావచ్చు, అలాంటి ఒక సిచ్యువేషన్ ఈయన క్రియేట్ చేస్తున్నారు. తెలిసో తెలియకో తన యొక్క ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి, అమెరికా ఈజ్ గ్రేట్ అని అనడానికి ఈయన తక్కిన దేశాలు, శక్తివంతమైన దేశాల మీద కూడా ఇలాగ అస్త్రాలు వాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు క్లియర్గా ఆలోచించారు అనుకోండి ఫ్రెండ్స్, చరిత్ర తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. యునైటెడ్ నేషన్స్ అని అంటారు, ఐక్యరాజ్య సమితి. 1945లో దీన్ని వీళ్ళు నెలకొల్పారు. ఎందుకు? మూడవ ప్రపంచ యుద్ధము రాకుండా ఆపడానికి. థర్డ్ వరల్డ్ వార్ని ప్రపంచము చూడకూడదు కాబట్టి వరల్డ్ పవర్స్ అందరూ కలిసి ఇలాంటి ఒక సంస్థను పెట్టి తక్కిన వాళ్ళు యుద్ధాలు చెయ్యకుండా ఆపాలి. సో అమెరికా, రష్యా, మీకు యూకే, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు ఈ గ్రూప్లో ఉన్నారు. సో వీళ్ళు అనుకున్నట్టుగానే పెద్ద స్థాయిలో ఎక్కడా యుద్ధాలు లేవు. ఈ టైంలో ఇవాళ ఈయనేం మాట్లాడుతున్నారు, గాజా అనబడే ప్రాంతము మాది అంటే మీరు దండయాత్ర చేశారు కదండి. ఇప్పుడు అడిగితే రష్యా యుక్రెయిన్పై చేసింది కదంటే దండయాత్ర కాదు, స్పెషల్ మిలిటరీ ఆపరేషన్. నాటో అనబడే దళాలు యుక్రెయిన్ దాకా రావడంతో వాళ్ళని ఆపడానికి పుతిన్ ఎంచుకున్న మార్గం, వాళ్లను ఆపడానికి ఈయన ఎంచుకున్న మిలిటరీ ఆపరేషన్, అంతే. ఇది యుక్రెయిన్పై దండయాత్ర కాదు. మోరోవర్ యుక్రెయిన్ అనబడే దేశము సోవియత్ యూనియన్లో ఒకప్పుడు ఒక భాగముగా ఉండేది. వాళ్ళుగా 15 దేశాలుగా విడిపోయారు. కాబట్టి యుక్రెయిన్ అనబడేది ఒక విడి దేశమే కాదు. ఇవాళ వాళ్ళు అనుకుంటున్నా కూడా యుఎస్ఎస్ఆర్లో భాగమే కదా. మీకు 1991లో మీకు యుఎస్ఎస్ఆర్ విడిపోతున్నప్పుడు 15 దేశాలుగా విడిపోతున్నప్పుడు మీకు నాటోతో అగ్రిమెంట్ ఏంటండి, ఎట్టి పరిస్థితుల్లో నాటో ఈస్టర్న్ యూరోప్ దాకా రాకూడదు, మీరు అక్కడ ఏమైనా చేసుకోండి, మాకు అనవసరం, రష్యా చేరువలో నాటో దళాలు కనిపించకూడదు. సో మిఖేల్ గోర్బచేవ్ ఇలాగ దీన్ని డివైడ్ చేసినప్పుడు ఈ అగ్రిమెంట్లో వీళ్ళు సంతకాలు పెట్టారు. ఆయనకు ఒక నోబెల్ బహుమతి కూడా వీళ్ళు ఇచ్చారు. కానీ ఇవాళ ఏం జరుగుతుంది, నాటో మీకు యుక్రెయిన్ దాకా కూడా వచ్చేసారు. కాబట్టి పుతిన్ రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి. మరి అతని యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందో మనం చూసాం. కానీ ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు, ఇజ్రాయెల్కి పాలస్తీనియా మధ్య యుద్ధము, గాజా సర్వనాశనం అయ్యింది, ఈ గాజా యొక్క యాజమాన్యము నాదే, అంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరే కదా పెట్టారు, వీటిని అంతా కూడా మీరు ఆర్టికల్స్ రూపేణ రాసుకున్నారు కదా. మరి అమెరికా ఏమంటుంది, డొనాల్డ్ ట్రంప్ గారు ఏమంటారు, ఈ రూల్స్ అంతా నేను పెట్టినవండి, అమెరికా పెట్టినది, మీకే ఆ రూల్స్ మాకు ఉండవు, పెట్టిన వాడికి రూల్స్ అక్కర్లేదు,
ఒక యునైటెడ్ నేషన్స్ అనండి, వరల్డ్ బ్యాంక్ అనండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇలాంటి ఏ సంస్థ అయినా కూడా మేము పెట్టినదే కదా, సో మా వల్లే కదా అవి సర్వైవ్ అవుతున్నప్పుడు మేము ఎందుకు వాళ్ళ మాటలు వినాలి, ఆ సంస్థల రూల్స్ని మేము ఎందుకు ఫాలో అవ్వాలి, కాబట్టి గాజాను మేము తీసుకుంటాము. తప్పు కదండి. పాలస్తీనియాలో భాగమే కదా గాజా. అంటే మీరు ఇన్వైట్ చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి గాజాను ఇన్వైట్ చేస్తున్నారు. యునైటెడ్ నేషన్స్లో ఇదే కదా గొడవ, కానీ ఇజ్రాయెల్ వాళ్ళు ఒప్పుకోలేదు కదా. హమాస్ అనబడే తీవ్రవాద సంస్థ మీద మీరు యుద్ధము చేయండి, టోటల్గా వాళ్ళని లేకుండా చెయ్యండి, టన్నల్లోకి వెతకండి, వాళ్ళను పట్టుకోండి, కాల్చండి, ఏమైనా చెయ్యండి. ప్రపంచము మిమ్మల్ని అడగదు. ఎందుకు? ఇది తీవ్రవాదంపై పోరు. కానీ 10 లక్షల మంది ప్రజలు నివసిస్తున్న గాజా అనబడే ప్రాంతాన్ని వాళ్ళను అక్కడ నుంచి తరిమివేసి ఇది నాది అని అమెరికా అంటే ప్రపంచం ఎలా ఒప్పుకుంటుంది? సో యునైటెడ్ నేషన్స్ రూల్స్ని అంతా కూడా మీరు అధిగమిస్తున్నారు కదా. కాబట్టే మీకు 3వ ప్రపంచ యుద్ధము వచ్చే అవకాశము 100% ఇవాళ ఉంటుంది. ఎందుకంటే ఇంకొక దేశంపై మీరు దండయాత్ర చేస్తున్నారు. ఇది లేదు కదా. సో ఇప్పుడు ఏమైపోయింది? యుక్రెయిన్ కూడా మా కాలనీయే, నేను డబ్బు ఇచ్చాను, వాడేమో డబ్బు తిరిగి ఇవ్వను అంటున్నాడు. అడిగితే యుద్ధము, ఆయుధాలు అంతా అయిపోయాయి కదా, నా దగ్గర ఎక్కడ డబ్బులుంది అంటున్నాడు. కాబట్టి నా డబ్బుని వెనక్కి తెచ్చుకోవాలి అంటే యుక్రెయిన్ని నా కాలనీగా మార్చుకుంటాను. ఎవరు ఒప్పుకుంటారండి? ఇంకొక దేశాన్ని నీ కాలనీ ఎలా చేసుకుంటావు? ఆ రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యము అన్నారండి. వీళ్ళు అడ్డదిడ్డమైన పద్ధతిలో ఎన్నో దేశాలను ఆక్రమించుకున్నారు. ఫ్రాన్స్ కాలనీస్ ఇవాళ కూడా ప్రపంచంలో ఆఫ్రికా ఖండములో ఎన్నో దేశాలలో ఫ్రాన్స్ కాలనీస్ ఉన్నాయి. ఫ్రాన్స్ ఆర్మీ సర్వము వదులుకొని మళ్ళీ వాళ్ళు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి? ఒక దేశము ఇంకొక దేశాన్ని ఇన్వేడ్ చేయడమో, కబ్జా చేయడమో ప్రపంచము ఇవాళ ఒప్పుకోదు. బ్రిటిష్ సామ్రాజ్యం అలాగే కూలిపోయింది, ఫ్రెంచ్ ఎంపైర్ కూడా ఇలాగే కుప్ప కూలింది. మొన్నటికి మొన్న సాహెల్ రీజన్లో ఫ్రాన్స్ ఆర్మీ అంతా కూడా వెనక్కి వచ్చేసారు. మరి ఇవాళ ఇన్ని రూల్స్, ప్రపంచం అంతా కూడా స్వతంత్రంగా ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, సో ఎవరికి వాళ్ళు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవాలి, ఇన్ని మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్ గాజా నాదే, యుక్రెయిన్ కూడా నాదే, యుక్రెయిన్లో దొరికే బంగారం, ఐరన్ కోర్, లీథియం, అలాగే మీకు అక్కడ మైనింగ్ ఏం జరిగినా కూడా 50% వాటా నువ్వు నాకు ఇవ్వాలి. ఎందుకు? నేను నీకు డబ్బు ఇచ్చి ఉన్నాను కాబట్టి మర్యాదగా వాటా నాకు ఇవ్వు అని చెప్పి ఇవాళ జెలెన్స్కీని అడుగుతున్నాడు. జెలెన్స్కీ ఏమన్నాడు? ఒక ఇనప ముక్క కూడా నీకు ఇవ్వను, నువ్వు చెప్పేవనే ఆ యుద్ధానికి వెళ్ళాం, నువ్వు ఆపి ఉంటే నేను ఎందుకు యుద్ధం చేస్తాను? రష్యాతో నేను యుద్ధం చెయ్యగలనా? నువ్వేమన్నావు? నీకు కావలసినంత ఫండింగ్ ఇస్తాను, నీకు ఆయుధాలు ఇస్తాను, వెళ్ళు ఆ వ్లాదిమిర్ పుతిన్ని ఎదిరించు, మనతో నాటో దళాలే ఉన్నాయి, ఇన్ని మాట్లాడావు కదా. సడన్గా ప్రభుత్వం మారిపోయింది, జో బైడెన్ వెళ్ళిపోయాడు, నేను వచ్చాను, నా డబ్బు తిరిగి ఉంటే నేను ఎక్కడి నుంచి ఇవ్వగలను? మోరోవర్ నా దేశానికి సంబంధించిన రేర్ ఎర్త్ మినరల్స్ అంతా నీకు ఇవ్వాలి అంటే నేనెందుకు ఇస్తాను? నేను ఇవ్వను కదా అంటే మరి రష్యా వాళ్ళు అక్కడ తీసుకున్నారు కదా అంటే రష్యా వాళ్ళతో మాకు ఒక యుద్ధము, ఒరే నాయనా రష్యా నుంచి నన్ను కాపాడు అని చెప్పి నేను నీ దగ్గరకు వచ్చాను. కానీ నువ్వేం చేస్తున్నావు? రష్యా కాదు నేనే నిన్ను కబ్జా చేస్తాను అంటే ఒక చక్కని అమ్మాయి ఇంతంత బంగారం వేసుకొని రోడ్డు మీద వెళ్తుందండి. సడన్గా కొంతమంది దొంగలు ఆవిడని తరుముతున్నారు. సో పరిగెత్తుకొని వెళ్తున్న మహిళ ఒక పోలీస్ స్టేషన్ కనిపించి అక్కడికి వెళ్ళి నన్ను కాపాడండి అని అడిగింది. సో ఈవిడ దగ్గర ఇంత బంగారం ఉందని తెలుసుకున్న పోలీసులు ఆ బంగారాన్నంతా దోపిడీ చేస్తే పరిస్థితి ఏంటి? సరిగ్గా ఇవాళ అమెరికా వాడు ఇదే చేస్తున్నాడు. తెలుసో తెలియకో ఈయన చాలా పొరపాటు చేస్తున్నారు. సో దీని కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా ఉంటుంది, ఇదైతే నేను చెప్పగలను. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఇతని యొక్క యాటిట్యూడ్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.